షలోం మీకు సమాధానం కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయము. తిబేరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరాయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన పిలుపు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నాయు కయాపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తీసము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలుపెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయు లేనివానికి ఇవ్వవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకర్లును బాప్తీసం పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలెనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడుగగా, అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఇండుడని వారితో చెప్పెను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు ఇండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పెను. ఇదియుగాక అతడింకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హెరోదియా నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీయూ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాల్లో వేయించెను. ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తాతుకు, మత్తాతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీ యున్నాకు, యున్న యోసేపుకు, యోసేపు మత్తాతియాకు, మత్తాతియా ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గాయికి, నగ్గాయి మయాతాకు, మయాతు మత్తాతియాకు, మత్తాతియా సిమియాకు, సిమియా యోసేకుకు, యోసేకు యోదాకు, యోదా యోహన్నాకు, యోహన్నా రేసాకు, రేసా జెరుబ్బాబేలుకు, జెరుబ్బాబేలు షేల్తీయేలుకు, షేల్తీయేలు నేరీకి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దీకి, అద్దీ కోసాముకు, కోసాము ఎల్మాదాముకు, ఎల్మాదాము ఏరుకు, ఏరు యెహోషువాకు, యెహోషువ ఎలియేజరుకు, ఎలియేజరు యోరీముకు, యోరీము మత్తాతుకు, మత్తాతు లేవీకి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యోదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మిలియేకు, మిలేయ మెన్నాకు, మెన్నా మత్తాతుకు, మత్తాత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయాజుకు, బోయాజు సెల్మానుకు, సెల్మాను నయోసోనుకు, నయోసోను అబినాదాబుకు, అమినాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పేరేసుకు, పేరేసు యూదాకు,
యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరాహుకు, తెరాహు నాహోరుకు, నాహోరు సెరూగాకు, సెరూగు రయూకు, రయూ పేలేగుకు, పేలేగు హేబేరుకు, హేబేరు షేలాహుకు, షేలాహు కెయీనానుకు, కెయీనాను అర్పక్షాదుకు, అర్పక్షాదు షేముకు, షేము నోవాహుకు, నోవాహు లేమేకుకు, లేమేకు మెతూషేలకు, మెతూషేల హానోకుకు, హానోకు ఏరేదుకు, ఏరేదు మహాలేలుకు, మహాలేలు కెయీనానుకు, కెయీనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.